లక్ష్మీ నరసింహస్వామి ఉరుకుంద ఈరన్నగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఉరుకుంద గ్రామం ఫ్రెండ్స్. ఉరుకుంద ఆదోనికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి రావాలి అంటే ఆదోని నుండి మనకు ప్రతి అరగంటకు ఒక బస్సులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మా ఊరు నుంచి అయితే ట్రైన్ అవైలబుల్ గా ఉంది. ట్రైన్ మిస్ అయితే కనుక బస్ కు వెళ్తే ఆదోని నుంచి మళ్ళీ మనం ఉరుకుంద గ్రామానికి అయితే రిటర్న్ వచ్చి చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎమ్మిగనూరు నుండి కూడా ప్రతి గంటకు బస్సు సౌకర్యం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఏటా శ్రావణ మాసం స్వామివారికి ఉత్సవాలు అయితే జరుగుతాయి. మేము స్వామివారిని కొలుచుకోవడానికి ఇప్పుడు 11 సంవత్సరాలు అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్వామివారిని స్మరించి దర్శించిన కోరిన కోరికలు తీరునని భక్తుల విశ్వాసం. ఇక్కడైతే పలికే దేవుడిగా స్వామివారు ప్రసిద్ధి చెందారు. సోమవారం గురువారం స్వామివారికి అత్యంత ఇష్టమైన రోజులు ఫ్రెండ్స్. అమావాస్య కూడా చాలా ఇష్టం స్వామివారికి. శ్రావణ మాసం అంటే కూడా చాలా ఇష్టం. శ్రావణ మాసంలో భక్తులైతే ఎలాంటి వారైనా సరే నాన్ వెజ్ తీసుకోకుండా స్వామివారిని అయితే 30 రోజులు శ్రద్ధా భక్తులతో కొలుస్తూ ఉంటారు. క్రీస్తు శకం 1610లో కౌతాలం గ్రామంలో హిరణ్యుడు అనే స్వామి అయితే జన్మించారు. 12వ ఏట ఆవులు మేపడానికి స్వామి ఉరుకుంద ప్రాంతానికి వచ్చారు. ఆవులు గడ్డి మేస్తుండే సమయంలో హిరణ్యుడు రావి చెట్టు కింద మౌనంగా కూర్చొని ఉంటాడు. ఆ సమయంలో ఆ దారిని వెళ్తున్న ఒక సిద్ధుడు హిరణ్యుడి వద్దకు వచ్చి గురుబోధన చేశారు. దైవధ్యానం చేస్తూ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో గడపమని సిద్ధుడు హిరణ్యుడికైతే ఆశీర్వదించారు. అప్పటి నుంచి బాలబ్రహ్మచారిగా స్వామివారు అశ్వత్థామ వృక్షం కింద కొలువై ఉన్నారు ఫ్రెండ్స్. కాలక్రమంలో హిరణ్యుడు తపస్సు చేసిన అశ్వత్థ వృక్షం కిందనే ఉరుకుంద ఈరన్న స్వామి సన్నిధి ఏర్పాటు చేశారు భక్తులైతే. 1660లో ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రం వెలసింది. 1768లో భక్తులు స్వామివారి దేవాలయాన్ని అయితే నిర్మించారు. టెంపుల్ కి థర్స్డే వెళ్ళాం ఫ్రెండ్స్. ఫ్రైడే వరకు ఉండొచ్చాము. ఫ్రైడే స్వాతి నక్షత్రం లక్ష్మీ నరసింహస్వామి పుట్టినరోజు కాబట్టి 2 రోజులు దర్శించుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమార్చన కూడా జరిపాం ఫ్రెండ్స్. మెయిన్ టెంపుల్ కి అయితే ఫోన్ అలో లేదు ఫ్రెండ్స్. 1995లో ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించారు ఫ్రెండ్స్. పునర్నిర్మాణ కార్యక్రమం 10 సంవత్సరాలు అయితే సాగింది. నేడు ఉరుకుంద ఈరన్న స్వామి మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఈ సంవత్సరం అయితే స్వామివారికి 4 రాజగోపురాలు అయితే కట్టారు ఫ్రెండ్స్. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఛానల్ నేమ్ కింద ఫుల్ వీడియో ఇస్తాను, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వెళ్ళే ముందు లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేసి వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.